ఊరుకోవాయని ఇవన్నీ చాదస్తపు మాటలు. ఓ అబ్బాయి ఓ పాతకాలపు అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే అందము నాగరికత గల అమ్మాయిలకు తాను నచ్చనేమోననే భీతైనా అయి ఉండాలి, లేదా మతైనా పోయి ఉండాలి. అది శాస్త్రం. మీ శాస్త్రం సరేలేండి గాని ఇప్పటి కాలం వాడైనా మన మధు సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాడంటే మనం ఎంతో గర్వపడాలండి. సాంప్రదాయం ఏమిటో చాదస్తం, మనకేమిటి తక్కువ? స్టేటస్ ఉన్న ఇంటి కోడలు కొంపలు మునిగిపోయినట్టు చీకటితోటే లేచి ముగ్గులు పెట్టకపోతే ఇక తెల్లవారదా? అయినా ఇవన్నీ పెళ్ళాలు చేయాలా? పని మనుషులను పెట్టుకుంటే సరిపోదు. నిజమేనండి, ఆ ఆలోచన నాకు తట్టలేదు. చూసారా, నీకు తట్టనివి ఈ లోకంలో ఇంకా లక్ష ఉండిపోయాయి. అయినా ఇలాంటి చిల్లర మల్లర విషయాలకు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. కాపీ తీసుకోండి బాబు. ఏమిటే నీ దివ్య మంగళ దర్శనం? నువ్వెందుకు తగలడ్డావు ఇక్కడికి? మీ అమ్మగారు ఏమైపోయారు? ఏమిటో ఏమిటి కొత్త పద్ధతి? స్టేటస్ ఉన్న ఇంటి కోడలు కొంపలు మునిగిపోతున్నట్టు చీకటితో లేచి పనులన్నీ చేయకపోతే తెల్లారదా? ఇవన్నీ పెళ్ళాలు చేయడం దేనికండి? పని మనుషులను పెట్టుకుంటే సరిపోదు. అబ్బా కొట్టావా? ఆడదానమైనా గోప గుయ్యం అనేటట్టు కొట్టావు. ఒప్పుకున్నావు. సరేనోయ్, మీకు కావలసినట్టే సాంప్రదాయ సిద్ధమైన పిల్లని వెతికి గాలించి తెచ్చుకోండి. నాకేం అభ్యంతరం లేదు.